హ్యాపీ బర్త్డే మామయ్య. మీకు ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి. మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాము. మీ పుట్టినరోజు సందర్భంగా మేము ఒక చిన్న చిరుకానుక మా తరపు నుంచి మీకు ఈ వీడియో ద్వారా తెలపాలనుకుంటున్నాము. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది. మీరు చాలా మెమరీస్ని రీకాల్ చేసుకొని మీకు అన్నీ గుర్తొచ్చి మీరు సంతోషపడతారు. మీ అబ్బాయి మీపై చూపించే ప్రేమ ఈ వీడియోలో చాలా వరకు మీరు చూస్తారు. నాకు తెలిసి మీ ఈ వీడియో చూసి సంతోషిస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే మామయ్య. థ్యాంక్ యూ. హాయ్ కన్నా. హాయ్. రేపు మామయ్య బర్త్డే కదా. అవును, మరి ఏం ప్లాన్ చేసే ఉంటావు కదా నువ్వు. అందుకే నేను ఒక ఐడియా వచ్చింది నాకు. సో మామయ్య గురించి నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. సో నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, దాని మీద నీ ఒపీనియన్, నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో నా ఫస్ట్ క్వశ్చన్, నాన్న అంటే అందరికి ఒక రోల్ మోడల్ ఆర్ ఇన్స్పిరేషన్. సో నీ లైఫ్లో నాన్న రోల్ ఏంటి కన్నా? నాన్న అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటాపురంలో సైకిల్ మీద తొక్కుంటూ వచ్చేవాడు, పైన ఒక క్యాప్, అందరూ ఆడుకునేవాళ్ళం. అది ఒక్కటి ఫస్ట్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. అప్పుడు పెద్దగా అనిపించేది కాదు, ఇప్పుడు చిల్లరగా బయట తిరిగేవాళ్ళం, ఆడుకుని ఎప్పుడు క్రికెట్ అది ఇదే ఉండే తప్పగా ఏం లేదు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, అబ్బో ఇంత స్ట్రగులా. ఇప్పుడు గుర్తొచ్చేది ఆ స్ట్రగుల్, హార్డ్ వర్క్, డెడికేషన్. ప్రతి ఫేస్లో కూడా మా నాన్నకి అంటే కొత్త ఛాలెంజెస్ వచ్చాయి. ఫస్ట్ షాప్ ఉంది, షాప్ పోయింది, చాలా లాస్ వచ్చినప్పుడు ఇంకా ఎటెల్లో తెలియని పరిస్థితి. తర్వాత మా మామయ్య, మా థర్డ్ అత్త వాళ్ళ హస్బెండ్ ఒక టెంపుల్లో ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ వెళ్ళినప్పుడు అది మొత్తం అంటే నాకు అమ్మకి ఏం తెలియదు, నాన్న ఐఎస్ఆర్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అన్ని స్ట్రగుల్సే. అంటే అక్కడ నుంచి కూడా అంటే లెర్నింగ్, అంటే షాప్ నుంచి బిజినెస్ మైండ్ సెట్ నుంచి ఒక పూజారిగా రావాలంటే అది పెద్ద ట్రాన్సిషన్. అంటే ప్రతి ఫేస్లో కూడా ఆయన కొత్త థింగ్స్ అంటూ ఫాస్ట్ అంటే క్విక్ లెర్నర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే మా నాన్న స్టోరీ మొత్తం చూస్తే ప్రతి ఫేస్లో కూడా ఈ వాస్ లెర్నింగ్ మోర్ థింగ్స్, ఛాలెంజెస్ వస్తూ కూడా ఎక్కడ బయటపడకుండా కొత్త విషయాలు నేర్చుకుంటూ. సో ఆ స్ట్రగుల్స్ అని చూస్తూ ఒకటే నాకు లెసన్ లెర్న్ ఏంటంటే మా నాన్న నుంచి, ఎంత స్ట్రగుల్ వచ్చినా కూడా ధైర్యంగా నిలబడాలి, కమ్ వాట్ మీ అనేసి ఒక ఫీలింగ్తో ఉండాలి. అన్ని టెంపుల్స్లో పనిచేసినా కూడా ఏ రోజు ఎక్కడ ఆయన ఏం ఆశించలేదు. సో నేను కూడా నా ఉద్యోగంలో ఏం చేస్తున్నా కూడా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే దేవుడు ఇస్తాడని ఒక ఆలోచన మా నాన్న తప్ప ఇంకా మాకేం లేదు. సో అదే ఇన్స్పిరేషను, అదే హార్డ్ వర్క్, అదే కంటిన్యూస్ లెర్నింగ్, అది ఎక్కడున్నా ఉండాలి అని మా నాన్న చూసి నాకు నేర్చుకున్నా. సో ధైర్యం, నాన్న అంటే ఒక ధైర్యం ఫస్ట్. సో దాని తర్వాత ఈ పక్కన ఈ ఛాలెంజెస్ అని చూసి ఇంకా ఇన్స్పిరేషను అది ఎప్పటికీ ఉంటుంది. నానంటే ఆ ఫోకస్, ఆ డెడికేషన్. దట్స్ ఆల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మామయ్యతో నీకున్న మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటావా? సార్, ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు చిన్నప్పుడు ఫన్నీ కాదు, ఇప్పుడు ఆలోచిస్తే ఫన్నీ అనిపిస్తుంది. నన్ను మా నాన్న కొట్టింది ఒక్కసారి, అది 3rd క్లాస్లో. నేను 1 వీక్ ఆల్మోస్ట్ స్కూల్ పోలేదు. ఏదో ఒకటి చెప్తూ డుమా కొడుతూ వచ్చి మేనేజ్ చేస్తారు. మా అమ్మకి లాస్ట్ రోజు కోపం వచ్చి షాప్ పోయి మా నాన్న తీసుకొచ్చి చెప్తే మా నాన్న ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 8:30 ఆ టైంలో మార్నింగ్ ఆటోలో మ్యాక్సిమం పుష్ చేయడానికి ట్రై చేసినాడు. కింద అన్నీ పైన వేసేసి జిమ్నాస్టిక్ అన్నీ ట్రై చేసినాం. ఎంత వేసినా నేను బయటకు వచ్చి పడేవాడిని. ఇంకా మా నాన్న చేతగాక ఫటా చాలా కొట్టాడు. అంటే మా నాన్న అంటే వేలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే ఇప్పటికి గుర్తుంది నాకు ఆ ఎక్స్పీరియన్స్. అంటే మొత్తం మా వీధి మొత్తం చూసిన రోజు. అంటే అంతవరకు ప్రమోద్ పెద్దగా తల్ల తీసుకోవడానికి కాదు, తెలియదు ఎవరికి. బట్ ఆ రోజు మనం మొత్తం పాపులర్ అయిపోయాం ఆ వీధి మొత్తం. సూపర్. అది ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ నాకు. అది ఎప్పటికి గుర్తుండిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అదే కొట్టడం కాబట్టి అది చాలా బాగా గుర్తుంది నాకు. ఓకే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, నీ చిన్నప్పుడే మామయ్య ఐఎస్ఆర్కి వెళ్ళారు కదా, ఆ తర్వాత మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరిగాయి? ఐఎస్ఆర్ఎం ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు. ఐఎస్ఆర్ఎం వచ్చేసి శ్రీశైలం రూట్లో ఒక
టెంపుల్ ఉంది, ఐఎస్ఆర్ దేవస్థానం అంటారు దాన్ని, శ్రీ ప్రాంతకేశ్వర వీరభద్ర స్వామి. అక్కడ రాముడు వాళ్ళ టెంపుల్ ఉంటుంది, శివాలయము, మెయిన్ గుట్ట మీద వచ్చేసి వీరభద్ర స్వామి. మా నాన్న ఫస్ట్ అక్కడ చేయడానికి వెళ్ళింది రామాలయంలో పూజారిగా. అప్పుడు శాలరీ కూడా నాకు బాగా గుర్తు, 1500 అనుకుంటా. ఇంకా ఫుడ్ అంతా మనం చేసుకోవాలి. నేను అమ్మ హల్వాలో ఉండేవాళ్ళం నా స్కూలింగ్ కోసం. సరే 7th అయిపోయాక నేను అమ్మ అక్కడికి వెళ్ళాము ఐఎస్ఆర్కి. వెళ్ళాక అక్కడ మొత్తం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, మనకి తెలుగు అంతగా రాదు అప్పుడు. ఫస్ట్ లాంగ్వేజ్ మొత్తం హిందీ, వాళ్ళు నోచుకుంటా స్కూల్లో చదివినప్పుడు. సో అక్కడ ఎడ్యుకేషన్ చాలా కష్టం అయిపోయింది నాకు, అంటే ఆ సిలబస్ మనకు అర్థం కాని పరిస్థితి తెలుగులో. సో ఇంకా ఎట్లైనా చేసి ఇంకా వచ్చేయాలి హైదరాబాద్కి అని చెప్పేసి ఇంకా మా అమ్మతో చెప్పేసి ఇక్కడ కష్టం నాకు అవ్వట్లేదంటే సరే అని మా నాన్నమ్మ అయినమ్మ ఉంటారు అల్వాల్లో. సో తన దగ్గర నేను ఆల్మోస్ట్ ఒక 6 months ఉన్నా. దాని తర్వాత మా అమ్మ వచ్చేసిన అల్వాళ్ళకి, ఎందుకంటే మా నాన్నమ్మ బెంగళూరు వెళ్ళాలని. అక్కడి నుంచి చెప్పాలంటే మా నాన్న సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తాడు. అక్కడి నుంచి మా నాన్న ఆల్మోస్ట్ ఒక సింగిల్గా ఉండే లైఫే లీడ్ చేస్తారు, అంటే బ్యాచులర్ లైఫ్ అనుకోవచ్చు. నేను అమ్మ దూరంగా, నాన్న అక్కడ. ఎందుకు జస్ట్ నా కోసము, నా ఎడ్యుకేషన్ కోసము మేము హ్యాపీగా ఉండాలి, కొంచెం ఫినాన్షియల్గా గ్రో అవ్వాలనేసి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 3 years చేసి ఒక మంచి పేరు వచ్చింది. రామాలయం స్టార్ట్ చేసి అయ్యగారు ఎంత ఫేమస్ అయినారంటే, సో అక్కడ మా నాన్నకి చెప్పాలంటే రీబర్త్ లాగా. వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి వెంకటేశ్వర శర్మ అయ్యాడు. అక్కడి నుంచి అంటే శర్మయ్య గారు అంటూ చాలా ఫేమస్ అంగా ఆ మొత్తం చుట్టుపక్కల గ్రామాలు అందరిలో. ఆ రామాలయంలో చేరిన వ్యక్తి వాళ్ళు నచ్చి ఆ పని, అంటే ఎంత బాగా చేస్తున్నాడు పూజారి, టెంపుల్ ఎంత బాగా డెవలప్ చేశాడని అక్కడ నుంచి శివాలయంలోకి వేశారు. అంటే శివాలయం చాలా ఫేమస్ అక్కడ, చాలా పూజలు బాగా రెగ్యులర్గా జరుగుతుంటాయి. మాస శివరాత్రి అని ఉంటుంది, అది బాగా జరుగుతుంటుంది. అంటే అంతా డెవలప్ చేశారు అక్కడ శివాలయం కూడా. ఫస్ట్ అందరూ కూడా హుండీలు మొత్తం డబ్బులంతా వాళ్ళు తినేయడము, హారతి డబ్బులు అంతా చేసుకునేవాడు. మా నాన్న వచ్చినప్పటి నుంచి హారతి డబ్బు మొత్తం వాళ్ళకి వేసేవాడు. ఓకే, ఇంకా పైన ఎవరిని ఇచ్చి అవి మాత్రం తీసుకునేవాడు. సో అక్కడి నుంచి గ్రో అవుతూ వేరే మ్యారేజ్కి వెళ్తే ఒక ఆయన తెలిసిన ఆయన చెప్పాడు, షిరిడీలో ఆపర్చునిటీ ఒకటి ఉంది అనేసి. సో ఆ శర్మ గారు అనే వ్యక్తి ఐఎస్ఆర్ఎంలో 3 years చేసి నెక్స్ట్ అట్లా వెళ్ళారు. సో కాబట్టి మాకు ఐఎస్ఆర్ఎం అనేది ఎప్పటికీ కూడా ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. అది లేకుండా ఏంటంటే మా నాన్న పూజారిగా వచ్చాడు కాదు, వెళ్ళాడు కాదు, ఇంత మంచి పేరు షిరిడీలో వచ్చేది కాదు, ఆ షిరిడీలో డెవలప్మెంట్ అంతా అయ్యేది కాదేమో, మేము ఈ స్థాయికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. అది ఓకే, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. షిరిడి ఇది మన ఫ్యామిలీకే ఒక లైఫ్ని ఇచ్చిన సన్నిధి. మామయ్య 2008లో అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత మామయ్య లైఫ్లో ఎలా చేంజెస్ అయ్యాయి అంటే, అప్పటి వరకు మాకు తెలిసింది సాయిబాబా, అంతవరకు కూడా మేము ఎప్పుడు షిరిడీకి పోలేదు. ఐఎస్ఆర్ నుంచి షిరిడీ ఆపర్చునిటీ వచ్చిన మనకి అప్పుడు ఆల్మోస్ట్ 3000 శాలరీ అయింది ఐఎస్ఆర్లో. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు 5000. నేను ఫినాన్షియల్ మాట్లాడకూడదు, బట్ చెప్పాలి మా స్టేజ్ ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పాలి కాబట్టి అంతే కదా, 5000 వచ్చింది శాలరీ అక్కడ. దాని తర్వాత అక్కడ ప్లస్ ఏంటంటే, అక్కడ చైర్మన్ సార్ చెప్పింది ఏంటంటే, రూపావతారం సుబ్రహ్మణ్య శర్మ గారు అని ఎప్పుడు మేము మర్చిపోము, లైఫ్ లాంగ్. సూపర్. మీ అబ్బాయి ఎడ్యుకేషన్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పాడు. సూపర్. ఓకే, అంటే మా నాన్న పనితీరు ఇంకా అప్పటికి ఏం చూడలేదు, అదే జస్ట్ వేరే ఆయన చెప్పిన రికమెండేషన్ వల్ల ఏదో అట్లా వెళ్ళినాము. ఆయన అప్పుడు చెప్పిన మాట అది, నీ అబ్బాయి మొత్తం ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎంత చదివితే అంత అని. సరే అని ఆ ఒక ధరంతో వెళ్ళినాడు. సూపర్. మా అమ్మకి నాకు అంటే అంతగా ఇష్టం లేదు షిరిడీ అంటే. మా ఐఎస్ఆర్ చాలా కష్టం పోవాలని, మాకు షిరిడీ అంటే అసలు మనకు తెలియదు, డిఫరెంట్ స్టేట్. సరే అని ఇంకా తప్పదు, అది మనకి ఏం స్కోప్ లేదు కాబట్టి సరే ఓకే అని వెళ్ళిపోయాడు నాన్న. వెళ్ళిపోయినప్పుడు మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అసలు ఆ టెంపుల్ అంటే జస్ట్ ఏమంటారు, మిరర్స్ ఉన్నాయి మొత్తం, గోడలు కూడా లేవు, గ్లాసెస్ మొత్తం గ్లాసెస్తోనే ఉంది టెంపుల్ అంతా. గర్భగుడి కూడా ఇంకా అదే, గర్భగుడి టెంపుల్ అంతా ఒకటే, గర్భగుడి చుట్టూ మొత్తం గ్లాసెస్ ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచి ఉన్న గుడిని ఈరోజు చూస్తే అది ఎట్లా అయిపోయిందంటే, ఆ డెవలప్మెంట్ నాకు తెలిసి ఒకటి చేయలేరేమో. ఆ వ్యక్తి 6 నిమిషాలు కష్టపడ్డాడని చెప్పొచ్చు. సూపర్. మార్నింగ్ 6కి వెళ్తే టెంపుల్కి, ఆఫ్టర్నూన్
3 వరకు ఆల్మోస్ట్ ఇంకా ఒకసారి టిఫిన్ కూడా స్కిప్ అయ్యేది. స్టార్టింగ్ నాన్న వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాం కూడా ఏం లేదు, అంటే భోజనశాల ఏం లేదు. ఓకే. నాన్న చేసుకున్నాడు. తర్వాత కష్టమైందని అక్కడ నుంచి షిరిడి నుంచి 3 కిలోమీటర్స్ అరవింద్ సత్రం ఉండేది. ఓకే. సైకిల్ పోయాడు. అమ్మో. మధ్యాహ్నం టెంపుల్ అంటే ఆల్మోస్ట్ 2 o'clock క్లోజ్ చేసుకుని షిరిడీకి 3 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు. నైట్ టైం కూడా సేమ్, మళ్ళీ నైట్ 8 o'clock టెంపుల్ పని చేసి అప్పుడు పోయేవాడు. అంటే 3 kilometers అంటే మనకి ఈజీ అనుకోవచ్చు. షిరిడి దగ్గర బాగా ఉంటుంది లైటింగ్ అంతా. మొత్తం విలేజ్, కన్పూరి రోడ్ అది, మొత్తం లైట్స్ ఏమి ఉండవు. అలాంటి దాంట్లో టార్చ్ లైట్ పెట్టుకుని పోయేవాడు సైకిల్కి. ఇందాక నేను చెప్పినట్టు స్టార్టింగ్లో అంటే స్ట్రగుల్, ఎవ్రీ ఫేస్ స్ట్రగులే. షిరిడి అనుకుంటే ఓ మనకి సూపర్ అయిపోయిందంతా ఈజీగా దొరికేస్తుందంటే కాదు, అక్కడ స్ట్రగుల్ మళ్ళీ. అంటే మా నాన్న చేసిన అక్కడ నా పని నచ్చి, అంటే ఆయన చేసే విధానం కానీ భక్తులకి ఆయన చెప్పే మంచి విషయాలు కానీ నచ్చి, మా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శర్మ సార్ అంత ఈజీ కాదు. ఆయన అనంతపురం, ఆయన చాలా కోపిస్టి, అంత ఈజీగా ఎవరిని యాక్సెప్ట్ చేయడు ఆయన. అలాంటి వ్యక్తి శర్మ, నువ్వు నా తమ్ముడు లాంటి వాడు అనేసి అక్కడి నుంచి ఆయన మా నాన్న పక్కన పెట్టుకుని నడిపించని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీని. తర్వాత శర్మ సార్ మా నాన్నని ఆ టెంపుల్ ట్రస్టీగా కూడా చేశాడు. అంటే చూడు, అంటే 0 నుంచి లిటరల్గా చెప్పాలంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి శర్మ సార్ని మెప్పించి, అంటే మనం చేసే విధానంతోనే మన పనితోనే మెప్పించి అలాంటి వ్యక్తిని ఆ టెంపుల్కి ట్రస్టీగా ఒక పేరు తెచ్చుకున్నాడు మా నాన్న. సూపర్. అది ఎప్పటికీ నాకు మెమరబుల్ థింగే. మా లైఫ్, మా అందరి లైఫ్ చెప్పాలంటే ఈరోజు ఉందంటే దానివల్లే. ఆ శర్మ సార్ని ఎప్పుడు ఆయన, ఇప్పుడు నేను తినే ఫుడ్ కూడా ఆయనదే. అంత స్ట్రగుల్ ఉండి షిరిడి అంతా కూడా, అంటే సమ్మర్లో ఎవ్రీ ఇయర్ నేను అమ్మ వెళ్ళేవాళ్ళము. దాని తర్వాత స్లోగా ఎవ్రీ 6 months వెళ్ళేవాళ్ళం. బీటెక్లో వచ్చేసినప్పటి నుంచి ఇంకా ఎవ్రీ సెమ్ అయిపోయిన వెంటనే చలో షిరిడి, అదే ఉండదు. షిరిడి అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అక్కడ స్టార్టింగ్లో ఏమీ ఉండేది కాదు, అంటే ఎవ్రీ టైం పవర్ కట్టే ఉండేది. దాని తర్వాత ఇంకా టెంపుల్ చాలా బాగా డెవలప్ అయింది. ఎక్కువ క్రౌడ్, అంటే భక్తులు ఎక్కువ వచ్చేవాళ్ళు. మా నాన్న అక్కడ ఉన్న స్థల పురాణం కానీ అంతా చెప్పే విధానం చాలా బాగా నచ్చేది అందరికీ. శర్మగారు లేరు అంటే చాలా మంది వెళ్ళిపోయేవారు వెనక్కి, నాకు పూజ వద్దని. సో అంటే అక్కడ మా నాన్న పెట్టింది కూడా, అంటే టికెట్స్ లేవు అప్పుడు, టికెట్ సిస్టమ్ లేదు. ఎంత వస్తుంది ఇంకే అందరికీ ఉంది. టికెట్ సిస్టమ్ పెట్టింది మా నాన్న అక్కడ. ఈ రోజు వరకు అదే నడుస్తుంది. అవును. దాని తర్వాత అనేక పాలిటిక్స్ అవి శర్మ సార్ చనిపోయాక కష్టమైన స్ట్రగుల్ ఉండింది. ఎందుకంటే మా నాన్న చేసే మంచి అందరికి నచ్చదు. వాళ్ళకి అందరికి డబ్బులు కావాలి, మనకు అది కాదు. ఈయన నేను ఇట్లే పోతా, నిజాయితీగా ఉంటా, నేను అట్లా చేయను అంటాడు. వాళ్ళకి ఏంటంటే ఈయన అడ్డం ఉన్నాడు మనకి, వాళ్ళకి ఉంది. సో ఇంకా అవన్నీ మనకు అవసరం లేదు. దేవుడు అందరూ చేపించుకున్న మనతో ఈరోజు ఒక గుడి ఒక స్థాయికి వచ్చిందంటే స్ట్రగుల్స్కి, అంటే ఆయన మొత్తం డే అంతా అక్కడే స్పెండ్ చేసేవాడు, ఫుడ్ గిడ్డి పట్టించుకోవడం. అంటే ఆ స్టేజ్కి అంతవరకు చేసి లాస్ట్కి అక్కడ బీపీలు షుగర్లు వచ్చి ఇంకా స్టంట్కి వెళ్ళే అంత స్థాయికి వచ్చింది. స్టంట్ కూడా వేశారు. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్, మళ్ళీ వెళ్ళి అన్నీ బాగా చేశాడు. ఇంకా లాస్ట్కి ఎట్లా అంటే ఇందాక చెప్పినట్టు మా నాన్నకి ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటేనే అక్కడ ఉంటాడు మనిషి. కరెక్ట్గా జరగాలి ఏదైనా సరే. కొంచెం అడిగి పోతే మా నాన్న ఒప్పుకోడు. ఇంట్లో అయినా సరే, నీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు, కరెక్ట్గా ఉండాలంటే ఉండాలి అంతే. సో అక్కడ వాళ్ళు ఇంకా వేరే ట్రాక్లోకి వెళ్ళారు. నాకు అర్థమైపోయింది అక్కడ ఉన్న పాలిటిక్స్ అనేసి, వద్దు అనేసి ఇంకా పంచముఖ విష్ణు గణపతి ఆశీస్సుతోనే మెల్లగా బయటకు వచ్చాం. ఆ విష్ణు గణపతిని, ఆ శర్మ సార్ని ఎప్పుడు మన ఫ్యామిలీ మర్చిపోదు. మా నాన్న స్ట్రగుల్ని, మా అమ్మ స్ట్రగుల్ని కూడా అక్కడ సిటీలో మా అమ్మ కూడా అక్కడ నాన్నతో ఉండేది. నేను చెన్నైలో ఉండేవాడిని అప్పుడు, టెక్ మహీంద్రా జాబ్ వచ్చినప్పుడు. అంటే ఇక్కడ మళ్ళీ ఎడబాటు, అంటే ఇక్కడ ప్రతి స్టేజ్ ఎడబాటు ఉంది. ఒక స్టేజ్కి వచ్చినాక నాన్నకి బాగాలేనప్పుడు తర్వాత అమ్మ కూడా నాన్నకి హెల్ప్ చేయడానికి అక్కడ టికెట్స్ అన్ని రాసేది. నాన్నకి కాస్త హెల్ప్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో ఇద్దరు కూడా కష్టపడి మళ్ళీ అక్కడ కూడా ఇద్దరు స్ట్రగుల్ అయ్యారు. బట్ ఏంటంటే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. బట్ మళ్ళీ దూరం చెన్నై అది ఇది. దాని తర్వాత ఇంకా నాన్న 2017లో బ్యాక్ టు హైదరాబాద్. తర్వాత నేను కూడా చెన్నై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసా.
ఇంకా దాని తర్వాత మళ్ళీ అందరం కలిసే ఉన్నాము ముగ్గురం. మ్మ్. ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీగా ఉన్నారు తిరుపతిలో. మ్మ్. ఇప్పుడు హ్యాపీగా అలా ఉండాలి. చిన్న చిన్న గొడవలు కొట్టాడు రోజు ఉంటాయి, అది కామన్. మామూలే, ఇంకా లేకుంటే ఆశ్చర్యపోవాలి. అది ఓకే, సో ఇద్దరు హ్యాపీగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. వెరీ గుడ్, సూపర్. ఫైనలీ షిరిడి వెళ్ళిన తర్వాత మా లైఫ్లో చేంజెస్ కానీ నాన్న లైఫ్లో చేంజెస్ ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక గుడిని అభివృద్ధి చేసినాము అనే ఒక సాటిస్ఫాక్షన్ నాన్నకి ఇప్పటికీ ఉంది. మనకు కూడా మనం వెళ్ళినప్పుడు కూడా అవును, ఫెల్ట్ సో హ్యాపీ, అంటే ఇంత బాగా టెంపుల్ అనేసి ఒక సంతోషం మనకి ఎప్పటికీ ఉంటుంది. అవును, ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్, అంటే మన ఫ్యామిలీ మొత్తం చెప్పుకోవచ్చు. తరతరాలు మా నాన్న ఇక్కడ పనిచేసినాడే బాబు, మా తాత ఇక్కడ చేసినాడు అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళింది ఆ గుడి. ఇప్పుడు షిరిడీకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు పంచముఖ విష్ణు గణపతి టెంపుల్కి వెళ్ళకుండా రారు. సో అంత బాగా ఉంది అది. సో అది షిరిడీ గురించి ఓవరాల్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంకా హైదరాబాదు అని మళ్ళీ బ్యాక్ టు ఫామ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మీరు హైదరాబాద్కి వచ్చాక మన ఇల్లు కొన్నాం కదా, సో ఆ ఇల్లు కొన్నాక మామయ్య ఫీలింగ్స్ ఏంటి? ఓకే, ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే మనం ఇల్లు ఎప్పటికైనా కొనాలి, ఎప్పటికైనా రెంట్ హౌస్లో ఉంటున్నామా అనే ఒక థాట్ ఉంటుంది. సో మా నాన్న షెడ్యూల్లో పడిన స్ట్రగుల్కి కొంచెం అమౌంట్ అయితే వచ్చింది మనకి. అంటే లాస్ట్లో టెంపుల్ నుంచి వచ్చేసినా కూడా వాళ్ళు ఇంకా సన్మానం చేసి అంత వాళ్ళు ఒక 2.5 lakhs 3 lakhs అట్లా ఇచ్చారు. సో ఓవరాల్ మా నాన్న ఈరోజు ఇల్లు ఉందంటే మా నాన్న వాళ్ళే, ఆల్మోస్ట్ 11 lakhs మా నాన్న వాళ్ళే మొత్తం. అంటే ఎగ్దమ్ నా ఇల్లు మీద పెట్టగలను డౌన్ పేమెంట్ అంతా. తర్వాత నేను లోన్ తీసుకున్నా, అది తర్వాత సంగతి. ఆ 11 lakhs లేకుంటే మనకి ఇల్లు రాదు, ఇల్లు కొనడానికే అవ్వదు. సో అది అవ్వదు. సో ఖచ్చితంగా ప్రధాన పాత్ర, ఇంపార్టెంట్ థింగ్ మనకి. సో ఆ డబ్బులు ఏవైతే మా నాన్న అక్కడ షెడ్యూల్ కష్టపడి చేశాడో అదంతా కూడా మొత్తం ఇంటి మీద మా నాన్న పెట్టాడు. మా నాన్న ఈరోజు కూడా చెప్పలే, అంటే తన ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలే. అంటే ఇప్పుడు కూడా కష్టాలు సుఖాలు అని నాకేం చెప్పుకోడు, షేర్ చేసుకోరు. అంటే ఫాదర్ ఇట్ సెల్ఫ్ ఈస్ దట్, అంతే. నాన్న ఎప్పటికైనా ఎవరైనా, నేను కూడా అంతే ఈరోజు పెద్ద చెప్పుకోను బాగా. అంటే పెద్ద తండ్రి అంతే ఉంటాడు. అందుకే తనిఖీల భరణి గారు చెప్పినట్టు నాకు ఒక మాట ఇప్పుడు గుర్తొస్తుంది, నాన్న ఎందుకు వెనకపడ్డాడని. అంటే తల్లిని గురించి ఎక్కువ మాడుతుంటాం, బట్ నాన్న గురించి ఎక్కువ మాట్లాడతాం. బ్యాక్గ్రౌండ్ లో పని అంతా చేసేది నాన్న ఉంటుంది, అమ్మ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది, నాన్న కూడా ఉంటుంది. కానీ ఎందుకో కాస్త తక్కువేమో అందరి లైఫ్ లో అట్లా అనిపిస్తుంది. ఎక్స్పోజ్ అవ్వడు నాన్న, అంటే ఫ్రంట్ లైన్ ఉండడం అనిపిస్తుంది నాన్న. ఆయన అంతా చేసి ఈ స్థాయికి వస్తాం మనం, బట్ అది ఎక్కడో కాస్త అటు ఇటు అవుతుంది. ఆయన కూడా ఏం షేర్ చేసుకోడు. ఈరోజు నేను నాన్న ఫ్రెండ్స్ గానే ఈరోజు వరకు ఉన్నాము, ఎప్పుడు పెద్దగా ఓపెన్ అయిపోయి నీ కష్టాలు ఏంటన్నా నాకు తెలుసు, అంటే నేను పెద్దగా అడగాల్సిన అవసరం లేదు నాన్న. నాన్న కూడా ఓపెన్ అవ్వరు ఇంత, అంటే ప్రతి తండ్రి కూడా అంతే అనుకుంటా. అంతే. సో అంతే. ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, తిరుపతి రాఘవేంద్ర స్వామి గుడిలో అవకాశం, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి? తిరుపతి రాఘవేంద్ర స్వామి గుడి మనకి అవకాశం రావడం అనేది ఇది ఎప్పుడు కూడా మనం ఊహించలేనిది, అంటే ఊహించింది మనం. మా నాన్న ఎప్పటి నుంచో అనేవాడు, అంటే నాన్న చిన్నప్పటి నుంచి రాఘవేంద్ర స్వామి భక్తుడు నాకు తెలిసిందే. 8 years నుంచి కూడా రాఘవేంద్ర స్వామి సేవలోనే నాన్న ఎప్పుడు ఉన్నాడు. నాన్నకి అప్పుడు రాఘవేంద్ర స్వామి కూడా ఊళ్ళోకి వచ్చేవారు. సో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా స్వామి వచ్చేవారు. సో నాన్న నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే, అంటే ఈ టెంపుల్ నాన్నకి అవకాశం నాన్న రాకముందు 60 years తర్వాత నాకు స్వామి, అంటే స్వామి సన్నిధిలో ఉంటాను అని చెప్పారు. సో మనకి థాట్ వచ్చేది ఏంటంటే ఓన్లీ మంత్రాలయం థాటే వస్తుంది, అంతే కదా. తెలిసిందంటే మంత్రాలయం. సో నా థాట్ ఏంటంటే అన్ని జరగలే, నాన్నకి మంత్రాలయం అవకాశం ఎట్లా వస్తుంది, మనకి అయ్యే పని కాదు. సరే స్వామి చెప్పినారు చూద్దాము అని అంతవరకే మనం ఉన్నాం. ఇంకా బియాండ్ దాని థాట్ మన థాట్స్ ఏం లేవు. సో ప్యారల్గా ఏంటంటే గోపామ కూడా రాఘవేంద్ర స్వామి భక్తుడే. మామ కూడా ఎప్పటి నుంచో రాఘవేంద్ర స్వామికి చాలా చేసేవారు. సో అలా మామ ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రాఘవేంద్ర స్వామితో చాలా ఎక్స్పీరియన్స్ మామ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా ఆమె రాఘవేంద్ర స్వామి కృప వల్ల గోపమామ అక్కడ టెంపుల్ కట్టడము, అక్కడ టెంపుల్ కట్టినప్పుడు తర్వాత నాకు ఇంకా గుర్తు, నేను పూణేలో ఉన్నా. నా పెళ్ళి అయిన తర్వాత నేను కేటీ కోసం మళ్ళీ సెకండ్ టైం పూణేకి వెళ్ళా. అప్పుడు నాకు గుర్తు, గోపమామ కాల్ చేసి నాకు చెప్పాడు, ఇట్లా అయిపోయింది అంతా, సో నాన్నే అనుకుంటున్నాము ఇక్కడ పూజారి గాని. అప్పుడు నాకు అనిపించింది, ఓ అక్కడ చెప్పింది ఇక్కడ లింక్ అయింది, అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయని. అవును. సో అక్కడ నేను కూడా ఇంకా నో వర్డ్స్ చెప్పాలంటే, అంటే ఎప్పటి నుంచే నాన్న డివోషనల్ గా చేసేవారు, బట్ ఈ కనెక్ట్ అనేది అనుకోని సంఘటన.
ఇంతకన్నా మనకి పెద్ద అవకాశం ఏమి ఉండదు. ఉండదు. అవును. ఓకే, అంటే ఆయన రాఘవేంద్ర స్వామి అంటే దాని నుంచే నాన్న ఎక్కడ నేర్చుకోవాలి, వంతాలు గింతాలు ఎక్కడ పోయింది ఏం లేదు, వేదం నేర్చుకోలేదు. ఆయనకు వచ్చిందంటే చేస్తున్నాడంటే ఆ రాఘవేంద్ర స్వామి వల్లే. అంతే. కాబట్టి ఆ రాఘవేంద్ర స్వామి గోపమామ ద్వారా ఈ అవకాశం నాకు ఇచ్చాడు నేను ఇప్పుడుగా అనుకుంటా. అవును. కాబట్టి అక్కడ కూడా నాన్న హ్యాపీగా చేసుకుంటున్నారు, అమ్మ నాన్న ఇద్దరు అక్కడ హ్యాపీగా ఉన్నారు. సో హ్యాపీ ఫర్ దెమ్. మనకు కూడా ఇది ఒక మంచి ఆశీర్వాదం స్వామి నుంచి చెప్పాలంటే. అంటే నాన్న అక్కడ చేస్తున్నారంటే దానికన్నా మించింది మనకు అదృష్టం జీవితంలో ఏమి ఉండదు. ఇంకా చాలు. నాకు ఒక కోరిక ఉండేది, అంటే పాప చూడలేదు నాన్న అక్కడ చేయడం అనేది, అది కూడా ఉండేది. బట్ ఏంటంటే మన ఇక్కడికి వచ్చినాక మధ్యలో అంటే నాన్న 1.5 year నీ డెలివరీ కోసం మనకి వచ్చేసారు. సో దాని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. నాన్న మామ అడిగితే మామ ఓకే రాండి బావా అన్నారు. అది మళ్ళీ మనకు అవకాశం, సెకండ్ టైం అవకాశం. ఒకసారి అవకాశం దొరకడమే కష్టమయ్యా అంటే స్వామి దగ్గర నిరంతర సేవలో మళ్ళీ సెకండ్ టైం అవకాశం అనేది చాలా చాలా సంతోషమైన విషయం. సో దానికి అక్కడ శర్మ సార్ని ఎట్లానో ఇక్కడ గోపమ్మని ఎట్లా అనుకోవాలి. అంటే స్వామి ద్వారా, స్వామి గోపమ్మ ద్వారా మాకు అవకాశం కల్పించినారు. చాలా సంతోషం. నాన్న అక్కడ హ్యాపీగా చేసుకుంటున్నారు, అమ్మ నాన్న ఇద్దరు అక్కడ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని అనుకుంటాను. వెరీ గుడ్. ఓకే, సో మామయ్య జర్నీ మొత్తం విన్నాను, చాలా బాగుంది. మొత్తం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగే ఉంది మామయ్య జర్నీ అంతా. ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్గా ఒక మంచి రాఘవేంద్ర స్వామి టెంపుల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు అలానే హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒకే విషయం, ఇద్దరు హ్యాపీగా ఉండండి. మేము దూరంగా ఉండొచ్చు బట్ ఆల్వేస్ క్లోజ్ టు యూ. ఎస్. ఎక్కడన్నా రోజు పొద్దున కాల్ చేస్తూనే ఉంటా. ఓకే, పసలు చేస్తుండేమో మా అమ్మ కోసం సాగుతున్నాను. ఓకే, సో అదైతే ఎప్పటికీ ఉంటుంది. ఓకే, మేము దూరంగా ఉన్నాం రాడేమో అని భయపడద్దు, ఖచ్చితంగా రావాల్సిందే. ఇది కూడా మనకి స్వామి ఇచ్చిన అవకాశమే. మిమ్మల్ని అక్కడ డిస్క్వై పెట్టుకున్నారు స్వామి, అంటే స్వామి సన్నిధి కన్నా ఇంకేం లేదు. సో ఇది కూడా స్వామి అనే మనం అనుకుంది కూడా మేము ఇక్కడ వస్తామని ఎప్పుడు అనుకోలేదు. సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఇచ్చిన అవకాశం మనకి. సో మనకి వారు ఎన్ని రోజులు ఇక్కడ అవకాశం ఇస్తారో అన్ని రోజులు హ్యాపీగా వస్తాము. ఇద్దరు హ్యాపీగా ఉండండి. టేక్ కేర్. హ్యాపీ బర్త్డే నాన్న వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే మామయ్య. నువ్వు చెమ్మతాత బర్త్డే నీవా? చెమ్మతాత బర్త్డే నీవా? దగ్గరకు వచ్చి చెప్పు. నీకు మళ్ళీ శర్మ తాతయ్య ఏ టెంపుల్లో పూజ చేస్తున్నాడు? ఏ గుడి, ఏ స్వామి? రాఘవేంద్ర స్వామి. అవునా? మరి ఈరోజు మా శర్మ తాత బర్త్డే కదా, నువ్వేమని చెప్తావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డే అని చెప్తామా? చెప్పు మరి. హ్యాపీ బర్త్డే శర్మ తాతయ్య. చెప్పు. ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. బాయ్, we miss you. so miss you. Good night. La la la. Bye bye. Namaskaram.